హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని మనం ఈ ఉదయం కూడా ధ్యానించుకుంటాము. దేవుడు మనకిచ్చే వాక్యాన్ని మన హృదయంలో మనం చేర్చుకుంటాము. ఆ వాక్యానికి మనని అప్పగించుకున్న వారుగా దేవుడిలో మనందరూ బలపడుముగాక. దేవుడు ఈ ఉదయం మన అందరితో మాట్లాడునుగాక. దేవుడు మనల్ని బలపరిచి ఆయనకి సాక్షిగా మనందరినీ నిలబెట్టునుగాక. వాక్యాన్ని ధ్యానిస్తాం. 2 తీమోతికి రాసిన పత్రిక 1 అధ్యాయము 14 వాక్యముని ఈ పూట మనం ధ్యానించుకుంటాం. నేను నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధ ఆత్మ వలన కాపాడుము. ఒకసారి అందరూ దేవుని వాక్యానికి స్తోత్రం చెల్లిస్తాం. మనము చదివిన వాక్య భాగము మనకి అప్పగించబడిన ఆ మంచి పదార్థమును, ఆ మంచి వస్తువును, ఆ మంచి విలువైన ఒక కార్యమును మనము ఎలా కాపాడుకోవాలంట? మనలో నివసించు పరిశుద్ధాత్మ వలనే కాపాడాలి. హల్లెలూయా. ఈ ఉదయము దేవుడు మనకిచ్చే ఒక అద్భుతమైన అనుభవం మాట ఏమిటంటే మనందరికీ దేవుడు ఒక మంచి పదార్థంని ఆయన మనకి ఇచ్చి ఉన్నాడంట. వింటున్నారా? మనందరికీ ఆయన దేనిని ఇచ్చి ఉన్నాడంట? మంచి పదార్థంని ఇచ్చి ఉన్నాడంట. లేకపోతే ఒక విలువైన ఒక వస్తువుని ఆయన మనకి ఇచ్చి ఉన్నాడంట. లేకపోతే ఒక విలువైన అనుభవాన్ని ఆయన మనకి ఇచ్చి ఉన్నాడంట. ఆ విలువైన వస్తువుని, ఆ విలువైన అనుభవాన్ని మనం ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి, వాటిని మనం దాచిపెట్టుకోవాలి. అది నన్ను విడిచిపోకుండా నేను జాగ్రత్తగా ఉండాలని వాక్యము మనకి సెలవిస్తుంది. హల్లెలూయా. దీనికి సంబంధించిన ఒక వాక్యము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యం అనుకుంటున్నాను. అక్కడ కూడా ఒక అద్భుతమైన మాటని మనం చూడగలుగుతాం. క్షమించండి, 3వ అధ్యాయము 10-11 చదవండి. నీవు నా ఓర్పు విషయమై వాక్యముని గైకొంటివి గనుక భూమి వాసులలో శోధించుటకు లోక అంతట మీద రాబో శోధన కాలములలో నేను నిన్ను కాపాడుదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ మాటను చూడండి. నేను త్వరగా వచ్చుచున్నాను. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. మధ్య ఆకాశములో ఆయన ప్రత్యక్షమైపోతున్నాడు. గనుక ఎవడైనను నీ కిరీటమును అబ్బగరించకుండునుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. నీ కిరీటాన్ని నువ్వు కాపాడుకోవాలంటే
నీకు కలిగిన దానిని, నీకు అప్పగించిన ఆ కృపని, నీకు అప్పగించిన ఏంటంటే ఆ మంచి పదార్థాన్ని, ఆ మంచి వస్తువుని నువ్వు ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. దాని అర్థం ఏమిటి? నీ దగ్గర ఉన్న ఆ మంచి పదార్థంని, ఆ కిరీటంని, ఆ విలువైన వస్తువుని అబ్బగరించే పరిస్థితి వచ్చింది. అందుకే ఎవరు అబ్బగరించకుండా అని మాట వస్తుంది. దాని అర్థం ఏమిటి? నీ జీవితాన్ని పాడు చేసేవారు ఉన్నారు, నిన్ను పడేసేవారు ఉన్నారు, నీ దగ్గర ఉన్న ఆ కృపని అబ్బగరించేవారు నీ చుట్టూ ఉన్నారు, నిన్ను మోసం చేసేవారు నీ చుట్టూ ఉన్నారు, నిన్ను గలుబిలి చేసేవారు నీ చుట్టూ ఉన్నారు, నీ అభిషేకాన్ని అపహరించేవారు నీ చుట్టూ ఉన్నారు, నీ కిరీటాన్ని పోగొట్టే పరిస్థితి నీ చుట్టూ ఉంది. ఈ కాలము అటువంటిది. నీ చుట్టూ ఉన్న మనుషులు కొందరు అలా ఉంటారు. కనుక నువ్వు ఏం చేసుకోవాలి? నీలో నివసించుచున్న పరిశుద్ధాత్మ వలన నువ్వు దానిని కాపాడుకోవాలి. హల్లెలూయా. సేవకుడైన తిమోతికి అపోస్తలుడైన పౌలయ్య గారు ఒక బలమైన ఆలోచననిస్తున్నాడు. నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థం, ఆ విలువైన వస్తు, ఆ విలువైన కృప, ఆ విలువైన జీవితం, ఆ విలువైన ఆ కార్యంని నీవు కాపాడుకోవాలి. ఆ విలువైన ఆ కృప, ఆ విలువైన వస్తు నీ దగ్గర ఉన్నంత వరకే నీకు విలువు, నీకు ఘనత, నీకు ఆశీర్వాదము. నువ్వు ఫలిస్తావు, నువ్వు సాక్షిగా నిలబడతావు, దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేరిద్ది, నువ్వు దేవుని ప్రణాళికలో నువ్వు ఉంటావు. ఎప్పుడు? ఆ మంచి పదార్థంని నేను కాచి కాపాడుకున్నప్పుడు. దానిని నేను స్వయంగా కాపాడుకోలేను, నా బలముతో నేను కాపాడుకోలేను, నా అనుభవంతో కాపాడుకోలేను, నా సామర్థ్యముతో దానిని కాపాడుకోలేను అనే విషయము మన ఆరాధించే దేవుడికి తెలుసు. గనుక ఆయన అంటున్నాడు, నీకు సహాయము చేయుటకు నా పరిశుద్ధాత్మని నీలో ఉంచాను. ఆ పరిశుద్ధాత్మ నీలో నివసిస్తున్నాడు గనుక ఆయన వలన, ఆయన సహాయం వలన, ఆయన తోడు వలన, ఆయన కృప వలన, ఆయన నడిపింపు వలన ఆ మంచి పదార్థముని మనం ఏం చేయగలుగుతున్నాము? కాపాడగలుగుతున్నాం. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నేను ఆశీర్వదించబడాలా వద్దా? నేను స్థిరపడాలా వద్దా? నేను విస్తరించబడాలా వద్దా? దేవుల్లో నేను ఎదగాలా వద్దా? వీటన్నిటిని నిర్ణయించే ఒక సెంటర్ పాయింట్ ఏమిటి అంటే ఆ మంచి వస్తువు. ఆ మంచి వస్తువుతో నేను ఉన్నప్పుడు, ఆ మంచి వస్తువుతో నేను నడిచేటప్పుడు, ఆ మంచి వస్తువుని నేను కాపాడుకున్నప్పుడు ఇవి అన్నీ నాతో ఉంది. హల్లెలూయా. ఆదమ అవ్వ దేవుడు చెప్పిన ఆ అనుభవంలో వారు ఉన్నప్పుడు, ఆ జీవితాన్ని వారు కాపాడుకున్నప్పుడు, దేవుడిలో నడిచేంత వరకు అన్ని చక్కగా ఉంది. ఏ రోజు తనని పాడు చేసుకున్నారు, దేవుడిచ్చిన జీవితాన్ని కాచి కాపాడలేకపోయారు, నిర్లక్ష్యను చూపించారు, జీవితము పోయింది, అనుభవాలు పోయింది, తాను పొందినదన్నీ పోయింది, తోటల నుండి బయటికి వెళ్ళే ఒక దిగజారిన పరిస్థితికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆత్మిక జీవితము ఎట్ట పడితే అట్ట నడిపించుకునేది కాదు. క్రైస్తవ జీవితము, రక్షణ జీవితం, దేవుడు మనకిచ్చిన ఈ విలువైన అనుభవాలని మనము ఇష్టానుసారంగా మనం నడిపించుకోకూడదు. నేను కోరుకున్నట్టు వాటిని తీసుకొని వెళ్ళకూడదు.
ఈ మైండ్ సెట్టింగ్లో ఆత్మీయ జీవితాన్ని నేను సెట్ చేసుకోకూడదు. హల్లెలూయా. దీనికి ఒక క్రమశిక్ష ఉంది. ఆమేన్ చెప్పండి. దీనికి ఒక సరి అయిన మార్గం ఉంది. దీనిని తీసుకొని వెళ్ళుటకు దేవుడు కొన్ని ఆలోచనని మనకి ఇచ్చి ఉన్నాడు. కొన్ని ఆత్మీయ ఆయుధముని, కృపని, వరంని, కొన్ని ఆత్మీయ సర్కిల్ని, బంధాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆరాధన క్రమం, సేవకులు అనుభవము, ప్రార్థన అనుభవము, సంఘ సహవాసము, సంఘములు కూడి రావుట, ఉపవాస అనుభవము, కృపని పొందుకొనుట, ఇదన్నీ ఆ మంచి పదార్థముని, ఈ జీవితాన్ని దేవుడిలో నడిపించుటకు నాకు సహాయము చేస్తుంది. ఆమేన్ చెప్పండి. అందుకే బైబిల్ ఎల్లప్పుడూ లోకస్తులులాగా మాట్లాడకూడదు, లోకస్తులులాగా ఆలోచించకూడదు, లోకస్తులులాగా చింతించకూడదు, లోకస్తులులాగా నీ మార్గం ఉండకూడదు అని దేవుడు పదే పదే మనకి వాక్యంలో చెప్తా ఉంటాడు. ఎందుకు? నువ్వు జీవము గల దేవుని పిల్లలు, లోకములోను నిన్ను వేరు చేయబడిన వాడు, నువ్వు పరలోకానికి పిలువబడిన వాడు, నీకు ఒక నిరీక్షణ ఉంది, నీకు ఒక జీవితం ఉంది, నీకు ఒక నమ్మకం ఉంది అని దేవుడు మనకి మాట్లాడుతూ వస్తాడు. హల్లెలూయా. ఈ ఉదయము మనము ధ్యానించే అంశం ఏమిటి? మనకి అప్పగించబడిన మంచి పదార్థంని, బ్రాకెట్లో వస్తువుని కాపాడుకోవాలి. హల్లెలూయా. సరే, నేను త్వరగా ఆ మాట నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను విషయాన్ని చెప్పే మునుపు పరిచయముగా ఒక 3 కార్యాన్ని చెప్తాను అర్థం చేసుకుంటానికి. వినండి. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక పెద్ద వ్యక్తి, ఒక అధికారి, ఎవరైనా సరే ఒక విలువైన వస్తువుని మీకు ఇయ్యాలంటే అంత సులువు కాదు. ఒక గొప్ప వ్యక్తి తన దగ్గర ఉన్న విలువైన ఆ వస్తువుని ఎవరు పడితే వాళ్ళకి ఆయన ఇయ్యడు, పోయేవారు వచ్చేవారికి ఆయన ఇయ్యడు. ఆ విలువైన వస్తువుని ఒక వ్యక్తికి ఇయ్యాలంటే మొదటిగా ఆ విలువైన వస్తువుని పొందుటకు ఆ వ్యక్తికి ఈ వ్యక్తి పరిచయమై ఉండాలి. అవునా కాదా? పరిచయము లేని వ్యక్తికి ఎవ్వరు కూడా విలువైన వస్తువుని అప్పగించరు. ఇప్పుడు మన చదివిన వాక్య భాగంలో నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థము అని వాక్యము చెప్తుంది. ఇప్పుడు ఆ విలువైన వస్తువుని మనం పొందాలంటే మొదటిగా మనము దేవుడి దృష్టిలో ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? ఆయనకి మంచి పరిచయమైన వాళ్ళుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనమందరూ ఏందండి? త్రోవ తప్పిన వాళ్ళు అని బైబిల్లో రాయబడింది. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పోగొట్టుకున్నారు. ఆయనకి శత్రులై మనం జీవించాము, శిక్షకి పాత్రులై మనం ఉన్నాము, మనము చీకటి సంబంధులుగా జీవించాము అని బైబిల్ మన పాత జీవితాన్ని గురించి వరుసగా మనకి నేర్పిస్తుంది. ఆయనకి దూరంగా జీవించిన మనని యేసయ్య రక్తము, ఆయన కల్వారి ప్రేమ, మరలా చెప్తున్నాను, దేవునికి దూరంగా శత్రువుగా పాపిలుగా జీవించిన మనని యేసయ్య రక్తము, యేసయ్య ప్రేమ, మూడోది కల్వారి త్యాగము మనని దేవునికి పరిచయము చేసింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనము ఎవరి వలన దేవునికి పరిచయం అయ్యాము చెప్పరే? పలానా వ్యక్తి దగ్గర మీరు డైరెక్ట్గా పరిచయం అవ్వలేరు.
డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వలేరు. ఒక మధ్యవర్తి ఉండాలి. హల్లెలూయా. ఆ అధికారికి తెలిసిన దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి ఈ వ్యక్తిని ఆ వ్యక్తి దగ్గర పరిచయం చేస్తాడు, కానీ డైరెక్ట్గా వెళ్ళి కలవలేడు. ఇప్పుడు చెప్పండి, దూరస్తులు, దుష్టులు, యోగ్యత లేని మనని తండ్రి అయిన దేవుడితో పరిచయం చేసింది ఎవరు? యేసయ్య. హల్లెలూయా. ఆయన తన దగ్గర ఉన్న ఆ విలువైన వస్తువుని మనకి ఇయ్యుటకు కారణం ఏమిటంటే, మనని యేసయ్య తండ్రి అయిన దేవునికి పరిచయం చేశాడు. ఈరోజు మనందరూ దేవునికి ఎవరండి? పరిచయమైన వాళ్ళు. ఆమేన్ చెప్పండి. అందుకే మనని దేవుడు నా కుమారుడు, నా కుమార్తె, నా సొత్తు, నా వారిసు అని ఈ మాట ఇస్తున్నాడంటే మన దూరస్తులా లేకపోతే దగ్గరస్తులా? దూరస్తులతో ఎందుకు మనం చేయిస్తాము? దూరస్తుల్ని ఎందుకు మన ఇంటికి మనం పిలుస్తాము? హల్లెలూయా. మనందరం దేవునికి దగ్గరస్తులయ్యాము గనుక, మనందరూ ఆయనకి పరిచయం అయ్యాము గనుక నా బైబిల్ చెప్తుంది, ఆయన ఈ మంచి పదార్థముని మనకి ఇయ్యుటకు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. మంచి పదార్థాన్ని మనం పొందుటకు మొదటి క్వాలిఫికేషన్ లేకపోతే మొదటి అర్హత ఏమిటండి? పరిచయమై ఉండాలి. హల్లెలూయా. రెండోది, మంచి పదార్థంని, ఆ వస్తువుని మనం పొందుటకు రెండో అర్హత ఏమిటంటే నమ్మకస్తులుగా ఉండాలి. హల్లెలూయా. 100కి 10 సారి ఈయన నమ్మవచ్చా? ఈయనని పంపించవచ్చా? చేస్తాడా? ఎందుకు అడుగుతున్నారంటే, అంటే అక్కడ ఒక నమ్మక విషయంలో గ్యారంటీ లేదు. ఒక వ్యక్తిని పంపించాలంటే, ఒక వ్యక్తికి ఒక వస్తువుని అప్పగించాలంటే ముందు ఇచ్చే వ్యక్తికి పొందే వ్యక్తి మీద ఒక నమ్మకం ఉండాలి. అందుకే ఈ మంచి పదార్థముని పొందుటకు రెండోది నమ్మకమైన వాడుగా ఉండుట చాలా ముఖ్యము. ఈ ఉదయము దేవుడు మనకు అనుగ్రహించే ఆ మంచి విలువైన వస్తువుని పొందుటకు మనం దేవుని సహవాసములో స్థిరంగా ఉండుముగాక. ఆయన పరిచయములో స్థిరంగా ఉండుముగాక. ఆయనలో మనం నిలబడుముగాక. రెండోది, దేవుడి దృష్టిలో నమ్మకమైన వాళ్ళుగా ఉండుముగాక. ఈయన నా బిడ్డ, ఈయన నన్ను ఘనపరుస్తాడు, ఈయన నా మాట వింటాడు, ఈయన నా మాట తప్పిపోవుడు అని మన మీద దేవునికి ఒక నమ్మకము కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయం ఎంతమంది అండి దేవునికి నేను నమ్మకమైన వాడు అని మనం చెప్పగలుగుతున్నామా? చాలా ముఖ్యం. మూడోది, ఆ విలువైన వస్తువుని నేను పొందుటకు మూడే అర్హత దేవుడు దేనిని చూస్తున్నాడు తెలుసా? ఈయన ఈ వస్తువుని కాపాడుకుంటాడా లేదా? చాలా ముఖ్యం. పొందినవారు ఈరోజు చాలామంది దానిని కాపాడుకోలేకపోయారు, వదిలేశారు, మర్చిపోయారు. దేవుడు మనకి ఒక విలువైన కార్యముని ఇయ్యాలంటే, మనం పొందాలంటే ఆయన సహవాసం ఎల్లప్పుడూ పరిచయమైన వాళ్ళుగా ఉండాలి, ఆయనకి నమ్మకమైన వాళ్ళుగా ఉండాలి. మూడోది, దేవుడు చూస్తున్నాడు, నేను ఇచ్చే కార్యముని ఈయన కాపాడుకుంటాడా అనేది దేవుడు చూస్తున్నాడు. దేవుడు మీకు ఇచ్చే కార్యాన్ని మీరు కాపాడుకుంటారా? రక్షణని కాపాడుకుంటున్నారా? సహవాసాన్ని కాపాడుకుంటున్నారా? దేవుని నామానికి అవమానం రాకుండా నువ్వు కాపాడుకుంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని కాపాడుకుంటున్నావా అనేది చాలా ముఖ్యం. దేవుడు మీకు ఇచ్చినది ఏదైనా సరే దేవుడు చూస్తున్నాడు, నువ్వు దాంట్లో ఎంతగా నమ్మకంగా ఉన్నావు, దానిని ఎంత నువ్వు కాపాడుకుంటున్నావు. ఆమేన్ చెప్పండి.
కాపాడుకుంటున్నాడంటే ఇంకను దేవుడు ఆయనకి ఇస్తాడు. కాపాడుకుంటున్నాడంటే ఇంకను దేవుడు ఆయనని వర్ధిల్ల చేస్తాడు. ఇచ్చినదిని కాపాడకపోతే దేవుడు మరలా ఆయనకి ఇయ్యడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనకిచ్చే విలువైన వస్తువుని మనం పొందుటకు మన దగ్గర ఈ 3 అర్హత చాలా ముఖ్యం. పరిచయమైన వాళ్ళుగా ఉండాలి, నమ్మకమైన వాళ్ళుగా ఉండాలి, పొందినదిని కాపాడే వారుగా, భద్రపరిచేవారుగా మనం ఉండాలి. ఇలా ఉన్నప్పుడు దేవుడు మనకి తన దగ్గర ఉన్న ఆ విలువైన ఆ పదార్థంని, ఆ వస్తువుని మనకి ఇస్తున్నాడు. అప్పుడు మనము ఆశీర్వదించబడుతున్నాం. ఆమేన్ చెప్పండి. అప్పుడు మనం దీవించబడుతున్నాం, అప్పుడు మనం ప్రకాశించబడుతున్నాం. ఈ ఉదయము దేవుడు మనకి ఇచ్చిన కొన్ని విలువైన వస్తువుని నేను మీకు చెప్పబోతున్నాను. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో మన మేలు కొరకు, మన ఆశీర్వాదము కొరకు, మన స్థిరపడాలని దేవుడు మనకి ఇచ్చిన కొన్ని విలువైన వస్తువుని నేను మీకు చెప్పబోతున్నాను. హల్లెలూయా. దానిని మనము కాపాడుకున్నప్పుడు, దాంట్లో మనము నిలబడేటప్పుడు మనం ప్రకాశించబడుతున్నాము. ఆమేన్ చెప్పండి. మొదటిగా దేవుడు మనలో ఉంచిన ఆ మంచి వస్తువు ఏమిటి అంటే, మొదటిగా విశ్వాసము. చెప్పండి, ఏమిటి? దేవుడు మనలో ఉంచిన ఆ మంచి వస్తువు ఏమిటి చెప్పండి? విశ్వాసము. తీమోతి చిన్నవాడుగా ఉన్నప్పుడే తీమోతిలో దేవుడు ఒక వస్తువుని విత్తాడంట, ఒక విలువైన అనుభవాన్ని ఉంచాడంట. అది ఏమిటి తెలుసా? విశ్వాసము. చదువుతారా? అదే 2 తీమోతి 1వ అధ్యాయము 4వ వాక్యము 5వ వాక్యం చదవండి కొంచెం గట్టిగా. నా ప్రార్థనలో యందు ఎడతెగక. ఇక్కడ పౌలు తీమోతిని గురించి అంటున్నాడు, నా ప్రార్థనలో నిన్ను జ్ఞాపకము చేస్తూ నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము. అక్కడే ఉండండి. అపోస్తలుడైన పౌలయ్య గారు ప్రార్థించేటప్పుడల్లా ఎవరు గుర్తుకు వస్తున్నారంట? తీమోతి గుర్తుకు వస్తున్నాడంట. ఈ తీమోతి గుర్తుకి రావుటకు కారణం ఏమిటంటే, ఈ తీమోతి ఒక కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. ఈ తీమోతి ఎటువంటి వాడంటే, కన్నీటి ప్రార్థించేవాడు, ఎడదగగా ప్రార్థించేవాడు, ప్రార్థనలో బలమైన అనుభవం కలిగిన వాడు. ఆ అనుభవాన్ని పౌలయ్య గారు తలంచుకున్నప్పుడల్లా ఆయనకు చాలా సంతోషం కలుగుతుంది. మీ అందరూ ప్రార్థన జీవితాన్ని చూసి నా దేవుడు సంతోషించునుగాక. మీ ప్రార్థన జీవితాన్ని చూసి యేసయ్య సంతోషించునుగాక. చదవండి. తలంచుకొని సంపూర్ణ ఆనందము కలుగుచున్నది. హల్లెలూయా. చూడండి తీమోతియు, నీ యందు ఉన్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకం చేసుకున్నానయ్యా. ఆమేన్. ఇప్పుడు చూడండి, నీ యందు ఒక విశ్వాసం ఉందే, ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. ఆమేన్. అది నీ యందు
ఆమేన్. ఈ విశ్వాసం ఇప్పుడు ఈయనలో నిష్కపటమైన విశ్వాసం ఉందే, స్థిరమైన విశ్వాసం ఉందే, ఒక బలమైన విశ్వాస తీమోతిలో ఉందే. ఈ విశ్వాసముతో కన్నీటితో ప్రార్థిస్తున్నాడే, ఈ విశ్వాసముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడే, ఈ విశ్వాసముతో తన జీవితంలో ముందు సాగుతున్నాడే, ఈ విశ్వాసముతో పోరాటాన్ని ఎదురిస్తున్నాడే. ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంట? అయినా అమ్మమ్మ, అంతేనా? అమ్మమ్మ, తీమోతి అమ్మమ్మ ఒక బలమైన విశ్వాస గలవారంట. ఆ విశ్వాసము ఆమె కూతురులో వచ్చింది. ఆమె కూతురికి జన్మించిన వాడే ఎవరండి? తీమోతి. అంటే అమ్మమ్మలో ఉన్న ఆ విశ్వాసము ఇప్పుడు మనవాడిలో. హల్లెలూయా. ఒక సేవకుడుగా నేను మీకు చెప్తాను, తల్లిలారా, నీ పిల్లలలో బలమైన విశ్వాసము ఉదయం అవ్వాలంటే అది నీ వలన అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈరోజు నీ పిల్లలు మనస్సులో నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతున్నావు? తీమోతి అమ్మమ్మలో ఉన్న విశ్వాసము, తీమోతి తల్లిలో ఉన్న విశ్వాసము ఈరోజు తీమోతిలో కనబడుతుంది. ఈరోజు ఇంట్లో ఉన్న అమ్మమ్మ, ఇంట్లో ఉన్న తల్లి పిల్లలకి దేనిని నేర్పిస్తున్నారు? నేనంటాను, ఒకరోజు ఈ వాక్యము మన పిల్లల జీవితంలో నెరవేరును గాక. మనకంటే మన పిల్లలు ఎక్కువ విశ్వాస గలవారుగా జీవించురుగాక. మనకంటే ఎక్కువ సంఘాన్ని ప్రేమించేవారుగా మారునుగాక. మనకంటే ఎక్కువ మన పిల్లలు బైబిల్ చదివేవారుగా మారునుగాక. మనకంటే ఎక్కువ మన పిల్లలు ప్రార్థించేవారుగా మారునుగాక. బైబిల్ ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది. పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దు. పిల్లల నోట్లో ఒక చెడ్డ మాట వస్తుందా, ఆ పిల్లల్ని ఖండించిన తర్వాత ఆ తల్లి తండ్రి తన గదిలో వెళ్ళి ఒక పావు గంటైనా ఏడ్చి ప్రార్థించాలి. దేవా, మరలా ఎప్పుడు ఈ మాట నా బిడ్డ నోట్లో రాకూడదయ్యా. ప్రార్థించాలి. పిల్లలు ఒక బూతులు మాట్లాడుతున్నారు, పిల్లలు ఏదో వారు చెప్తున్నారని నవ్వవద్దు. గదిలో వెళ్ళి ఏడవండి. నా పిల్లల నోట్లో ఈ మాట వచ్చేసిందయ్యా, ఇంకా ఎప్పుడు నా బిడ్డ నోట్లో ఈ మాట రాకూడదు. మన పిల్లలలో ఒక చెడ్డ ప్రవర్తన, చెడ్డ మాట కనబడేటప్పుడల్లా మనము గదిలో వెళ్ళి ఏడవాలి. దేవా, దేవా, మీరిచ్చిన బహుమానమయ్యా ఈ బిడ్డ, మాకంటే మా బిడ్డ నేను ఎక్కువ ఘనపరచాలి. ఇంకా ఎప్పుడు నా బిడ్డ హృదయంలో ఈ మాట, నోట్లో ఈ మాట, ఈ అలవాటు ఉండకూడదు. ఆ వేరుని తీసివేయండి అని ఏ తల్లి తండ్రి తన బిడ్డ కొరకు ఏడుస్తారో, ప్రార్థిస్తారో, నేను అన్నా ఇంకా ఎప్పుడు ఆయన తలంపులో కూడా ఆ మాట రాకుండా నా దేవుడు పరిశుద్ధంగా పిల్లల్ని కాపాడి ఆ పిల్లలు ఎదుగుటకు ఆయన తోడు ఉంటాడు. ఆ అమ్మమ్మ ఆ బిడ్డ ముందు ఎంత విశ్వాస కలిగిన జీవించారు. ఆ తల్లి ఎంత విశ్వాస కలిగిన జీవితాన్ని జీవించారు. వారి ఇరువురు ప్రవక్తన జీవితాన్ని ఈ తీమోతి చూసి ఎదిగాడు గనుక వారు కంటే అధికంగా విశ్వాసంలో నింపబడి ఉన్నాడు. ఇప్పుడు గొప్ప సేవకుడుగా ఆయన మార్చబడి ఉన్నాడు. పిల్లల విషయంలో దేవుడి సన్నిధిలో ఏడవండి. పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఈరోజు సమస్య పిల్లలే. ఈరోజు పాడైపోయేది పిల్లలు. ఈరోజు పిల్లలు మరణమే ఎక్కువ. తల్లిదండ్రికి అవమానమే పిల్లల వలనే, నష్టము పిల్లల వలనే, తలదించే అనుభవం పిల్లల వలనే.
ఏడవండి దేవుడి సన్నిధిలో పిల్లల కొరకు. హల్లెలూయా. విశ్వాసము సమస్తంని మార్చివేస్తుంది, గొప్ప జయము నీలో కలుగుతుంది. ఆమేన్ చెప్పండి. విశ్వాసము దేవుడు మనలో మంచి విలువైన వస్తువుగా ఆయన ఉంచాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మన అడుగు విశ్వాసములో ఏందండి ఉండునుగాక. మన మాట విశ్వాసముతో కలిసినదిగా ఉండునుగాక. మన జీవిత విశ్వాసముతో ఉండునుగాక. మన మాటలు విశ్వాసముతో ఉండునుగాక. ఆ విశ్వాస కృపతో మన అందరినీ దేవుడు అలంకరించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. రెండోది, దేవుడు మన జీవితములో ఉంచిన ఏందండి మంచి వస్తువు, విలువైన వస్తువు. రెండోది ఏమిటంటే దర్శనం. చెప్పండి. మొదటిగా ఆ విలువైన వస్తువు ఏమిటి? విశ్వాసం. హల్లెలూయా. దానిని మనం కాపాడుకోవాలి. రెండోది, దేవుడు మనలో ఉంచిన విలువైన వస్తువు ఏమిటి? దర్శనం. హల్లెలూయా. ఈరోజు చాలా దర్శనం చెప్తున్నారు, అది కాదు నేను చెప్పేది. దర్శనం అంటే ఒక విత్తనము లాంటిది. చెప్పండి. దర్శనము దేనికి గుర్తు? ఒక విత్తనము లాంటిది. విత్తనము విత్తబడిన తర్వాత అది ఎలా రూపము మారుతా ఎదుగుతుందో దర్శనము కూడా అటువంటిదే. హల్లెలూయా. ఈ దర్శనము చెప్పండి ఎటువంటిది? విత్తనము లాంటిది. మన జీవితంలో ముగ్గురు విత్తనాన్ని విత్తుతారు. చెప్పండి. మన జీవితంలో ఎంతమంది విత్తనాన్ని విత్తుతారు? ముగ్గురు విత్తనాన్ని విత్తుతారు. మొదటిగా దేవుడు మన జీవితంలో మంచి విత్తనాన్ని విత్తుతున్నాడు. ఆమేన్ చెప్పండి. మొదటిగా మన జీవితంలో మంచి విత్తనాన్ని ఎవరు విత్తుతున్నారండి? దేవుడు విత్తుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, విత్తనం అంటే దేని గుర్తు అంటున్నాను? దర్శనం. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఒక ఉద్దేశము, దేవుడు మన జీవితంలో తన ఏందండి తన చిత్తము, దేవుడు మన జీవితంలో ఏందంటే కృప, అభిషేకము, కొన్ని అనుభవాన్ని మన జీవితంలో ఎందుకు విత్తుతున్నాడంటే మనము దాని వలన ఆశీర్వదించబడాలి, దానిలో మనం ఎదగాలి, దానిలో మనం ప్రకాశించబడాలి, దానిలో నుండి దేవుని చిత్తము నెరవేర్చాలి. మన జీవితంలో దేవుడు మంచి విత్తనాన్ని విత్తుతున్నాడు. రెండోది, మన జీవితంలో ఏందండి సాతాను కూడా కొన్ని విత్తనాన్ని విత్తుతున్నాడు. ఆమేన్ చెప్పండి. మనము దేవుణ్ణి విడిచి, ఆత్మీయతని విడిచి, సహవాసాన్ని విడిచి మనము లోక తట్టు తిరిగేటప్పుడు దేవుడు విత్తిన ఆ విత్తనాన్ని సాతాన్ని తీసివేసి తన విత్తనాన్ని విత్తేస్తాడు. అందుకేగా యేసయ్య ఉపమానాన్ని చెప్పాడు. విత్తబడిన ఆ రాత్రి అప్పవాది వచ్చి ఆ విత్తనాన్ని ఏం చేసేసాడండి? తీసివేస్తున్నాడు, పాడు చేసేస్తున్నాడు. దేవుడు మనకు ఒక రక్షణ, దేవుడు మనకి దర్శనం, దేవుడు మనకు ఒక వాగ్దానం, దేవుడు మనకు ఒక ప్రవచన, దేవుడు మనకు ఒక ఆత్మీయ అనుభవాన్ని మన జీవితంలో విత్తాడు. దాంట్లో ఆశీర్వదించబడాలి, ఎదగాలని ఆయన ఆశించేటప్పుడు మనము దాని మీద దృష్టి ఉంచకుండా, దాంట్లో మనము నిలబడకుండా, మనము లోకానుసారంగా జీవించేటప్పుడు, తిరిగేటప్పుడు చెప్పాలి సాతాను ఆ మంచి విత్తనాన్ని తీసివేసి తన చెడ్డ విత్తనాన్ని విత్తేస్తున్నాడు. అప్పుడే సమస్యలు, గలిబులి, నష్టాలు, పోరాటము, చీకటి, ఏంటంటే అర్థమవ్వని అనుభవాలు మన జీవితంలో ప్రారంభమవుతుంది. ఇది రెండో విత్తనం. మూడో ఒక విత్తనము, మనుషులు చెప్పే వ్యర్థమైన మాటలు మన జీవితంలో విత్తనముగా ఉండిపోతుంది. మనుషులు చెప్పే వ్యర్థమైన మాటలు మన జీవితంలో ఒక విత్తనంలాగా ఉండిపోతుంది. ఈరోజు సమస్య ఏం తెలుసా?
నేను నేను చూడలేదు, కానీ ఇంకొకరు వాళ్ళు చెప్పిన విషయాన్ని నేను ఎక్కువ నమ్ముతున్నాను. హల్లెలూయా. వాస్తవమైనది నాకు నిజంగా తెలీదు, కానీ ఇంకొక వ్యక్తి చెప్పినది పూర్తిగా నమ్మి పగ, విరోధం, క్షమించని కార్యము, ఐక్యతని దూరం చేసే అనుభవం, మాట్లాడినా కూడా మనసులో చేదు, కోపము, విరోధం, వీటి కారణం ఏమిటి? మనుష్యుడు నా దగ్గర చెప్పిన వ్యర్థమైన మాట విత్తనముగా మన జీవితంలో ఉండిపోతుంది. అందుకే దేవుడు తప్ప మనుషులు చెప్పే మాటలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులు చెప్పే వ్యర్థమైన మాట మనని ఎక్కడ తీసుకొని వెళ్తుందంట? ఆ వాక్యం చదువుతారా? మత్తయి సువార్త 12:36 చదవండి. మత్తయి సువార్త 12:36. ఏమనగా మనుషులు పలుకు, చూడండి, వ్యర్థమైన ప్రతి మాటలు గురించియు తీర్పు దినములో, శిక్ష విధించే దినములో ఏం చెయ్యాలండి? లెక్క అప్పగించాలి. మన దగ్గర ఎవరు ఏం చెప్పినా మన దానిని విచారించాలి. నిజమేమిటి? వాస్తవమైనది ఏమిటి? ఇలా జరుగుటకు కారణం ఏమిటి? కొన్ని అనుభవాలు కావాలని కాదు, కానీ కొన్ని మిస్అండర్స్టాండింగ్ వల్ల, పరిస్థితి వలన అలా జరిగి ఉండవచ్చు, మాట్లాడి ఉండవచ్చు. వ్యర్థమైన మాట నన్ను తీర్పు దినానికి తీసుకొని వెళ్ళిపోతుంది. కనుక మనము ఎటువంటి వాళ్ళు తెలుసా? ఈ ఆత్మీయ జీవితం ఎటువంటిది తెలుసా? దేవుడు విత్తనము లాంటి ఒక దర్శనాన్ని వేసి ఉన్నాడు. ఆ దర్శనంలో నీ జీవితం ఉన్నప్పుడే నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, విస్తరించబడుతున్నావు, ఘనపరచబడుతున్నావు. దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండగలుగుతున్నావు. దేవుడు నీతో ఉండగలుగుతున్నాడు. లోకము తట్టు తిరగవద్దు, ఆ విత్తనము పాడైపోతుంది. మనుషులు వ్యర్థమైన మాటకి చోటియ్యవద్దు, దర్శనం పాడైపోతుంది, సంఘ సహవాసం పాడైపోతుంది, ఆత్మీయత పాడైపోతుంది, నీకు దేవుడికి ఉన్న బంధము పాడైపోతుంది. సాతాను మన జీవితంలో విత్తనము వేసేటప్పుడు దానికి కొన్ని గుర్తింపు మీకు చెప్పనా? సాతాను మన జీవితంలో విత్తనం విత్తాడు, దానికి గుర్తింపు ఏమిటంటే పగ మనలో నివసించేది, కోపము మనలో నివసించేది, ఏందండి, అసూయత నాలో నివసించేది, ఒకళ్ళు ఎదుగుట నాకు అస్సలు ఇష్టం ఉండదు, ఇచ్చ నాలో ఉంటాయి, దురాశ నాలో ఉంటాయి, కపటము నాలో ఉంటాయి. ఇదన్నీ దేనికి గుర్తు అంటే సాతాను విత్తనము నాలో విత్తబడి ఉంది అని అర్థము. ఈ విత్తనము నాలో నివసించే వరకు ఏ విత్తనము ఎదగదు? ఆమేన్ చెప్పండి. ఏ విత్తనం ఎదగదు? దర్శనము అని విత్తనము ఎదగదు. మన ప్రకాశించబడము. హల్లెలూయా. కృపలు, అభిషేకములో దేవుడు మన జీవితాన్ని ఎలా నడిపించాలని అనుకున్నాడో అది మన జీవితంలో ఆగిపోతుంది. చెప్పండి, దేవుడు మనలో ఉంచిన రెండో విలువైన వస్తువు ఏమిటి? దర్శనము. మనం ఏం చేసుకోవాలండి? ఆ దర్శనాన్ని కాపాడుకోవాలి. ప్రార్థన అని దర్శనం నీకు ఇచ్చాడా? కాపాడుకో. పరిచర్య అని విత్తనాన్ని దర్శన రూపంలో నీకు ఇచ్చాడా? కాపాడుకోండి. ఆయన మీకు ఇచ్చిన ఆ దర్శనాన్ని కాపాడుకోండి. హల్లెలూయా. మూడో మాట, దేవుడు మనలో ఉంచిన మూడో విలువైన వస్తువు లేకపోతే పదార్థము ఏమిటి అంటే పిండము. చెప్పండి, పిండము.
ఈ మాట దావీదు చెప్తున్నాడు. 139 కీర్తన 16 వాక్యంలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. చదవండమ్మా. నేను పిండమునగై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఏమండి, ఈ పిండము రాబోయే దినములో ఎలా మారుతుంది? ఒక జీవముగా మారుతుంది. అవునా కాదా? అందుకే యెరెమీయా 1:5 దేవుడు అంటాడు, జగత్ పునాది వేయబడక మునుపే నీవు తల్లి గర్భంలో రూపించబడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నీవు బయలుపడక మునుపే ప్రతిష్ఠించుకున్నాను. ఆమెను చెప్పండి. ఆమె ఆ పిండము రాబోయే దినములో ఒక గొప్ప బహుమానంగా మారుతుంది. ఈ లోకానికి ఒక జీవము ఉదయం అవుతుంది. అందుకే వాక్యంలో రాయబడింది, పిల్లలు యెహోవా ఇచ్చే బహుమానము. హల్లెలూయా. మీకు తెలుసా, ప్రతిరోజు కొన్ని వేల అభాషణ జరుగుతుంది. కొన్ని వేల వారి దృష్టిలో అది అభాషను, కానీ దేవుడి దృష్టిలో అది ఏమిటి? ఒక జీవముని చంపుతున్నారు. హల్లెలూయా. ఆ పిండములో ఏముందండి? జీవం. ఆ జీవము ఒక రోజు ఈ లోకములో అడుగు పెట్టబోతుంది. అలా అడుగు పెట్టిన ఆ జీవము ఒక అధికారిగా మారవచ్చు, ఒక సేవకుడిగా మారవచ్చు, ఒక భక్తిపూరుడిగా మారవచ్చు, లేకపోతే ఒక డాక్టర్గా మారవచ్చు, లేకపోతే ఒక ఇంజనీర్గా మారవచ్చు, లేకపోతే ఒక ప్రొఫెసర్గా మారవచ్చు, లేకపోతే ఒక ప్రవక్తగా మారవచ్చు, లేకపోతే ఏదో ఒక స్థానంలో ఆ పిండము మారబోతుంది. మీ పిల్లలు దేవుడు మీకు ఇచ్చిన విలువైన పదార్థము. ఆమెను చెప్పండి. దానిని సులువుగా మీరు చూడకూడదు, అల్పంగా చూడవద్దు. ఈ బిడ్డతో తలనొప్పి అయిపోయింది, ఈ బిడ్డ ఎందుకు నా కడుపులో పుట్టాడు చెప్పవద్దు. ఆ పిండము విలువైన ఏందండి పదార్థం దేవుడు మనలో ఉంచాడు. దానిని కాపాడుకోవాలి. మీరు ఆ పిండాన్ని నాశనము చెయ్యవచ్చు, లేకపోతే ఆ పిండాన్ని ఒక అధికారిగా మీరు మార్చవచ్చు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. మరియా ముందు దేవదూత వచ్చి అంటున్నాడు, మరియా నీకు శుభము, దయా ప్రాప్తురాలా అని అంటున్నాడు. భయపడుతుంది. నీవు ఒక బిడ్డని కన్నుతావు, ఆ బిడ్డకి యేసు అని పేరు పెట్టు. ఏమంటుంది? అయ్యా అన్నీ బాగానే ఉంది, కానీ వివాహం అవ్వలేదయ్యా. వివాహ బంధము లేకుండా ఏందండి పిల్లలు పుట్టుట అసాధ్యము. అలా పుట్టిందనుకోండి, ఇది అక్రమ సంబంధం వలన పుట్టిన బిడ్డ అని నన్ను చంపేస్తారు, ఆ బిడ్డను కూడా చంపేస్తారు. నా తల్లి తండ్రికి అవమానం. దేవుని దూత అన్నాడు, ఇది నీ వలన కాదు, పరిశుద్ధాత్మ వలన ఇది సాధ్యము. ఏవండి, మరియాకి తెలుసు ఈ పిండము వలన నాకు అవమానం వచ్చింది,
కొందరు తప్పుగా నన్ను అర్థం చేసుకుంటాడు. నన్ను ఎంగేజ్మెంట్ చేసుకున్నవాడే నన్ను విమర్శించవచ్చు, తప్పుగా మాట్లాడవచ్చు, నాకు మరణము సంభవించవచ్చు, నా తల్లిదండ్రికి నిందలు కలగవచ్చు, సమాజం నన్ను దూరం చేయవచ్చు. కానీ రకరకమైన ఆలోచనలు, భయము మరియాలో కలిగిన ఆ పిండముని, దేవుడు తన గర్భంలో ఉంచిన పిండముని చంపుటకు, నాశనం చేయుటకు ఎప్పుడైనా ప్రయత్నం చేసిందా? చెయ్యకుండా ఆ పిండముని కాపాడింది గనుక లోక రక్షకుడు ఆమెలో పుట్టాడు. హల్లెలూయా. ఆ పిండముని అవమానం వచ్చిన, నిందలు వచ్చిన, మరణము సంభవించిన పర్వాలేదు అని కాపాడింది కనుక ఆమెలో పుట్టిన బిడ్డ లోక రక్షకుడగా మారాడు, పాపాన్ని శమించేవాడిగా మారాడు, పరలోకానికి మార్గంగా మారాడు. పిండముని ఆమె నాశనం చేయవచ్చు, లేదు, ఆ పిండముని కాపాడింది గనుక ఈరోజు యేసయ్య ఎక్కడెల్లా పొగడబడుతున్నాడో అక్కడ ఈమె పేరు కూడా పొగడబడుతుందా కాదా? గణపరచబడుతుందా కాదా? గొప్ప ధన్యురాలు అని చెప్పబడుతుందా కాదా? నేనంటాను, దేవుడు మీలో ఉంచిన పిండము, అది దేవుడు మీకు ఇచ్చిన గొప్ప బహుమానము. ఆ పిండముని కాపాడండి. ఆ పిండం మీద దేవుడు ఒక దర్శన ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఒకరోజు ఆయన నీకు మాత్రం కాదు, సమాజంలో ఉన్నవారికి కాదు, పరలోకానికి కూడా ఘనతని ఏందండి, మహిమని ఇచ్చే బిడ్డగా నా దేవుడు మార్చునుగాక. మీ పిల్లలు ఒక్కరు పరలోకానికి మహిమ ఇచ్చే బిడ్డగా మారునుగాక. మీ గర్భములో పుట్టిన ప్రతి బిడ్డ దేవుని దృష్టిలో ప్రకాశించబడును గాక. పరలోకానికి ఉపయోగపడే బిడ్డ, వేల మందికి ఆశీర్వాదంగా జీవించబోయే బిడ్డ, నీ కన్నీటిని తుడిసే పిల్లలు. ఆ పిండముని నువ్వు కోరుకున్నావని కాదు, ఆయన నీలో ఉంచాడు. నా మాట మీకు అర్థమవుతుందా? సమయం అవుతుంది. నేను 4వ మాటను చెప్పి ప్రార్థిస్తాను. 4వది, దేవుడు మనలో ఉంచిన 4 విలువైన మంచి వస్తువు లేకపోతే పదార్థం ఏమిటంటే, అమ్మ 6వ వాక్యం చదవండి. అదే తీమోతిలో 2 తీమోతి 1:6. ఆ హేతువ చేత నా హస్తము నీ మీద ఉంచినప్పుడు నీకు కలిగిన, చూడండి, దేవుని కృపావరమును ఏం చెయ్యాలి? ప్రతిఫలింప. అంటే దాని అర్థం తెలుసా? దానిని నువ్వు వర్ధిల్ల చెయ్యాలి. హల్లెలూయా. దానిని నువ్వు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఒక పొయ్యి ఉందండి, అంటే చూసండి, దాంట్లో చిన్న నిప్పు ఉంటాయి. ఎండిన కర్రని పెట్టి ముట్టిస్తారు. చిన్న మంట అక్కడ ఉన్నప్పుడే ఏం చేస్తారండి? ఊతారు. దాన్ని ఊదేటప్పుడు, ఆ గాలి తగిలేటప్పుడు ఆ చిన్న నిప్పు కొంచెంగా ఏమవుతుందండి? అది అక్కడ అర్థం. ఇప్పుడు ఇక్కడ దేవుడు మనలో 4వదిగా విలువైన ఒక వస్తువుని ఉంచాడు. అది ఏమిటి? కృపావరము. చెప్పండి. మొదటిగా దేవుడు మనలో ఉంచిన ఆ మంచి పదార్థం ఏమిటి? విశ్వాసం. రెండోది, మనలో దేవుడు ఉంచిన ఆ మంచి పదార్థం ఏమిటి? దర్శనం. మూడోది, దేవుడు మనలో ఉంచిన మంచి పదార్థం ఏమిటి? పిండం. నాలుగోది, దేవుడు మనలో ఉంచిన మంచి పదార్థం ఏమిటి? కృపావరము. మీలో కొందరికి ప్రార్థించే కృపావరంని దేవుడిచ్చాడు, కొందరికి పాటలు పాడే కృపావరం ఇచ్చాడు. అందుకే మైక్ ఇచ్చేటప్పుడు చెప్పవద్దు. మీ దగ్గర మైక్ వచ్చేటప్పుడు మైక్ని నెట్టవద్దు. నెట్టారనుకోండి, మరలా మీ దగ్గర మైక్ రావుట చాలా కష్టం.
ఆత్మీయ విషయంలో నేను మీకు ఒక మాట చెప్పనా? మీరు వచ్చి బైబిల్ చదవండి అని చెప్పేటప్పుడు మీరు వచ్చి బైబిల్ చదివితే ధన్యులు. ఎందుకు తెలుసా? అది ఆ రోజు చాలామంది ఉన్నా నీకు ఈ అప్పగించబడిన ఒక కృప. దానిని పోగొట్టుకోకూడదు. పాటలు పాడండి అంటే మైక్ నిన్నట్టే వాళ్ళు, ప్రార్థన చేయమంటే పక్కన ఉన్నవారు వచ్చే హల్లెలూయా, ముందు వచ్చి కూర్చోండి అంటే హల్లెలూయా, సాక్ష్యం చెప్పండి అంటే చెప్పు. ఇప్పుడు నేను అంటాను, దేవుడు నీకు అద్భుతం చేశాడు, నువ్వు సాక్ష్యం చెప్పండి అంటే మిమ్మల్ని గురించి వాళ్ళు ఏం చెప్తారు? ప్రతి దానికి వారికి చెప్పండి, నువ్వు చెయ్యి. నీ దగ్గర ఒక అవకాశం వస్తుందంటే, దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడంటే దాని అర్థము నీలో దేవుడు ఆ కృపా వరముని ఉంచాడు. దానిని ఘనపరచుటకు నేర్చుకోండి, దానిని ఉపయోగపరచుటకు ఇష్టపడండి, దాంట్లో ప్రకాశించుటకు సిద్ధపడండి. అది కాకుండా నా వల్ల కాదు, నేను మరలా చేస్తాను, వచ్చేవారు పాడుతాను, నేను అంటాను వచ్చేవారు వచ్చింది, వారం వచ్చింది, కానీ నీ దగ్గర వరకు ఆ అవకాశం మరలా రాదు. తిమోతియు, నీ మీద ఉంచిన కృపావరంని నీ ఏం చేయాలి? ముట్టించు, ప్రచలింపచేయి, దానిని ప్రచలింపచేయి. ఎలా దానిని ప్రచలింపచేయాలి? ప్రార్థన చేసి వాక్యం చదివి దేవుణ్ణి తలంచుకొని దేవుణ్ణి కృపని పొంది ఆ కృపావరంలో ప్రచలింపచేయి. అయ్యా, నాకు పాటలు పాడుటకు ఈ స్వరం ఇచ్చారు, ఈ స్వరంలో నేను వర్ధిల్లాలి, నాకు ఇంకా కృప కావాలి అని ఏడ్చి ప్రార్థించండి. నీవు పొందిన విషయంలో నువ్వు మౌనంగా ఉంటే, నీకు అప్పగించబడిన కృపావరం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, నీ స్థానంలో ఎవరో ఒకరిని నా దేవుడు నిలబెట్టుకుంటాడే, కానీ మరలా నువ్వు ఆశించినా కూడా ఆ కృప నీ దగ్గర రాదు. సౌలు కూలిపోయాడు. సౌలుకి దగ్గర దేవుడు ఎన్నోసారి అవకాశం ఇచ్చి ఆయనని నిలబెట్టుటకు అవకాశం ఇచ్చాడు, మాట్లాడాడు, క్షమించాడు, వినలేదు. దావీదుని ఆ స్థానంలో నిలబెట్టుకున్నాడు. యేసు నామంలో మీ ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, సంఘంలో ఒక పరిచర్య చేసేది మనుషులు లేదని కాదు, నీకు చెప్పబడుతుందంటే దేవుడు నిన్ను నమ్మాడు, నీకు ఆ కృప ఇచ్చాడు. నువ్వు యథార్థంగా చాపని తీయిస్తావు, నువ్వు యథార్థంగా ఊడుస్తావు, నువ్వు యథార్థంగా పరిచర్యని సమస్తాన్ని సిద్ధపరుస్తావు అని దేవుడు నిన్ను ఎందుకు నమ్మాడంటే నీకు ఆ కృపావరంని ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరికి దేవుడు ఏ కృపావరము? కొందరికి సేవ కొరకు విస్తారంగా ఇచ్చే వరంనిచ్చి ఉంటారు. కొందరు సేవకుల పక్షంలో నిలబడి సహాయం చేసేది, పరిచర్య చేసే ఆ కృపావరంనిచ్చి ఉంటారు. ఆ కృపావరంని ప్రచులము చెయ్యండి, దానిలో వర్ధిల్లండి, దాంట్లో స్థిరపడండి, దాని కొరకు ప్రార్థించండి, దాని కొరకు అప్పగించండి, దానిలో మీరు ఎదగండి. లేకపోతే అది అలాగనే మౌనంగా పోతుంది. ఆమేన్ చెప్పండి. మనలో దేవుడు ఉంచిన ఆ కృపావరము కొరకు స్తోత్రం చెప్తారా? ఐదోది చివరి మాట, దేవుడు మనలో ఉంచిన ఆ మంచి పదార్థం ఏమిటి తెలుసా? తలాంతు. చెప్పండి, తలాంతు. మత్తయి సువార్త 25లో 15 వాక్యము. మత్తయి సువార్త 25:15 చదువుతారా? అతడు
ఒకనికి 5 తలాంతును ఇచ్చి ఇంకొకనికి 2 తలాంతుని ఇచ్చి మరో ఒక వ్యక్తికి ఒకని ఇచ్చి ఆ సామర్థ్యము చెప్పున ఇచ్చి దూర దేశానికి వెళ్ళాడు. ఇప్పుడు 19 వాక్యం చదవండి. అలా అందరికి తలాంతుని ఇచ్చి దూరం చేసి దేశానికి వెళ్ళిన యజమానుడు అనేక సమయము తర్వాత, కాలమైన తర్వాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారు దగ్గర లెక్క చూశాడు. ఏ లెక్క చూశాడు? 5 తలాంతు ఇచ్చిన వాడిని పిలిచి ఈ 5 తలాంతుని ఏం చేశావని లెక్క అడిగితే ఆయన అన్నాడు, ఈ 5 తలాంతుని పట్టుకొని నేను ఇంకొక 5 తలాంతుని సంపాదించాను. 2 తలాంతు పొందిన వాడు అన్నాడు, యజమానుడా మీరు నాకు 2 తలాంతు ఇచ్చారు, వీటితో నేను ఇంకా 2 తలాంతుని సంపాదించాను. 1 తలాంతు పొందిన వాడు ఏం చెప్పాడండి? అయ్యో అయ్యా, నీకు భయపడి నేను ఆ 1 తలాంతుని ఏం చేశాను? అయ్యా నీవు విత్తిన చోట కోయవాడువు, చల్లని చోట ఎరుగుదును, భయపడి వెళ్ళి నీ తలాంతులను భూమిలో దాచిపెట్టి ఇదిగో నీది నీవే తీసుకో. ఇచ్చినది నీ రిటర్న్ ఇస్తే దాన్ని మీరు ఏమంటారండి? హల్లెలూయా. ఇది ఓవర్ యాక్షన్ కాదా? నీవు ఇచ్చినది నీవే తీసుకో. యేసు నామములో ఆయన రక్తములో విమోచించబడిన ఒక్కరికి దేవుడు ఏదో ఒక తలాంత దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. మనలో ఎవ్వరు కూడా వ్యర్థమైన వాళ్ళు కాదు. ఆమేన్ చెప్పండి. మనలో ఎవ్వరు కూడా వ్యర్థమైన వాళ్ళు కాదు. మనలో ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక తలాంతునిచ్చి ఉన్నారు. ఆ తలాంతుని కనిపెట్టి ఆ తలాంతులో నుండి దేవుణ్ణి గణపరిచేవాడుగా మన అందరూ జీవించుముగాక. హల్లెలూయా. నీ కృపని నువ్వే ఏం చేయాలి? ఉపయోగపరచాలి. వాడండి. ఏమండి, ఒక కత్తిని మనం వాడకపోతే ఆ కత్తి ఎలా అయిపోయిందండి? తుప్పు పట్టిద్ది. వాడకుండా ఒక రోజు దీన్ని వాడాలని తీస్తే అప్పుడు ఆ సమయానికి అది పనికిరాదు. మీకు ఇచ్చిన తలాంత్, ఈ మాటని చెప్తే మీ రియాక్షన్ ఎలా ఉందంటే మనసులోనే మీరు నవ్వుకున్నట్టు ఉంది. హల్లెలూయా. నాకు తలాంత. హల్లెలూయా. నాలో దేవుడు ఏదైనా తలాంతు ఉంచాడా? ఏమండి, ఆయన నమ్మకమైన వాడు. ఎవరినైనా ఆయన తన చేతిలో తీసుకొని ఏందండి తన నామ మహిమ కొరకు వాడుకుంటాడు. హల్లెలూయా. మీకు తెలుసా, చరిత్రలో ఏందండి ఒక దేశంలో యుద్ధము జరిగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేశస్థులని గెలిచిన దేశములో ఉన్న సైనికులు ఏందండి అందరిని పట్టుకొని వాళ్ళ క్యాంపస్కి తీసుకొని వెళ్ళిపోయారు. అలా ఖైదుగా వెళ్ళిన వారి గుంపులో ఒక యవన కుమార్తె కూడా ఉంది. ఒక అందమైన యవన కుమార్తె ఉంది. కానీ అద్భుతం ఏమిటంటే ఆ యవన కుమార్తెకి ఏ లేదండి, మాట రాదు. హల్లెలూయా. మాట రాదు. కానీ ఆ యవన కుమార్తె యేసయ్యని నమ్ముకున్న స్త్రీ. యేసు అంటే పిచ్చి ప్రేమ.
నా దేశము ఓడిపోయింది, మేమందరూ ఇప్పుడు ఖైదీలుగా ఇక్కడ వచ్చి బానిసలుగా ఉన్నాము అని బాధలు లేదు, దుఃఖములు లేదు, దేశముని తలంచుకొని లేదు, తినకుండా లేదు. ఆమె ఇక్కడ నేను యేసయ్య కొరకు కొందరిని రక్షణలో నడిపించాలని ఆమె ప్రయత్నం చేసింది. అదే ఆ స్థలంలోనే ఏందండి, ఈ యవన సహోదరి ఉంది చూసారా, ఈమె పాస్టర్ గారు కూడా అక్కడ బానిసుడుగానే ఉన్నాడు. అప్పుడు ఆత్మల్ని దేవుల్లో నడిపించాలని ఈమె కొంచెం అందంగా ఉంది చూసారా, అక్కడ సైనికులు ఆ టైం పాస్ కొరకు కూర్చుంటారు. ఈమె వెళ్ళి వాళ్ళని చూసి నవ్వి తన కన్నుతో వారిని పిలిచేటప్పుడు వాళ్ళు ఈమె నవ్వుని తప్పుగా అర్థం చేసుకొని ఆమె వెనకే వెళ్తారంట. హల్లెలూయా. ఈమె అలాగనే వెళ్ళి ఒక గూడారం లోపల వెళ్ళిద్దంట. వీడు ఆమెని తప్పుగా అర్థం చేసుకొని వాడు కూడా ఆ గూడారం లోపల వెళ్తాడంట. అలా గూడారం లోపల వెళ్ళేటప్పుడు ఆ గూడారం లోపల ఎవరు కూర్చున్నారు? ఈమె పాస్టర్ గారు కూర్చున్నాడు. పట్టుకుంటాడు, సువార్త చెప్పుట మొదలు పెడతాడు. వాడు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించుకుంటాడంట. ఈ యవన కుమార్తె ఇలా కొందరిని అక్కడ తీసుకొని వచ్చి 70 సైనికులని రక్షణలో నడిపించిందంట. ఆమెలో దేవుడు ఉంచిన ఏందండి తలాంతు లేదంటారా? ఏమండి, మాట రాదండి, అన్య దేశంలో ఉంది, బానిసులుగా ఉంది, కానీ ఆమె హృదయ తలంపు చూడండి, నాలో దేవుడు ఒక తలంతుని ఉంచాడు, నేను కూడా ఈ సైనికులని రక్షణలో నడిపించగలుగుతానని తన ఫేస్ అట్రాక్షన్ వలన, తన చూపు అట్రాక్షన్ వలన కొందరిని సేవకుడి దగ్గర నడిపించి రక్షణలో దేవుని రాజ్యానికి నడిపించగలిగింది. దీని నుంచి దేవుడు మనకి చెప్పే మాట ఏం తెలుసా? ఇప్పుడు చెప్పు, నీలో దేవుడు తలాంతు ఉంచలేదంటారా? నీ వలన దేవునికి కార్యము జరగదంటావా? నిర్లక్షణ, నీ ఊగ నువ్వు ప్రార్థించి, దేవా నాలో మీరు ఉంచిన ఆ తలాంతు నాకు చూపించండి అయ్యా, నేను దానిని వాడుకోవాలి. తీర్పు దినములో నేను నిలబడేటప్పుడు నీవు ఇచ్చినది ఇదిగో అని నేను చెప్పకూడదు, కానీ నీవు ఇచ్చినదిలో నుండి దేవా నేను ఉపయోగ చేసి ఇలా నిన్ను గణపరచాను అని నేను చెప్పాలయ్యా అని నీ ప్రార్థన ఉండును గాక. చివరి మాట, దేవుడు మనలో ఉంచిన మంచి పదార్థం ఏం తెలుసా? చెప్పండి, నిరీక్షణ. పరలోకముని గురించిన నిరీక్షణ. ఆరోది నేను చెప్తున్నాను, ఈరోజు దేవుడు మనలో ఉంచిన మంచి పదార్థం ఏమిటండి? ఆరోది ఏ నిరీక్షణ? పరలోకముని గురించిన నిరీక్షణ. లోకస్తుడు అంటాడు, మనం ఈరోజు చనిపోయినా ఇంకొకసారి ఏందండి ఇంకొక జన్మ ఉంది అని ఆయన నమ్మకం. ఆ జన్మములో అలా పుడతాను ఇలా పుడతాను అనేది ఆయన నమ్మకం. కానీ మనకి ఒకే ఒక నిరీక్షణ ఏం తెలుసా? నా యేసయ్య మధ్య ఆకాశంలో రాబోతున్నాడు, నేను ఆయనను చూడబోతున్నాను, ఆయనతో యుగముగా పరలోకంలో ఉండబోతున్నాను. హల్లెలూయా. దుఃఖము వచ్చిన, బాధలు వచ్చిన, శ్రమలు వచ్చిన, నష్టాలు వచ్చిన, మన నిరీక్షణ ఏం తెలుసా? నా యేసయ్య రాబోతున్నాడు. ఈ దుఃఖము ముగింపు కాదు, ఈ అవమానం ముగింపు కాదు, ఈ వేదన ముగింపు కాదు, ఈ నష్టాలు ముగింపు కాదు, ఈ వ్యాధి ముగింపు కాదు, ఈ ఆరాటము, ఈ పోరాటము, ఈ అనుభవాలు ముగింపు కాదు. ఏదైనా సరే, ఎలాగైనా సరే, నేను గుడిసెలో ఉన్నా సరే, నా నిరీక్షణ నా రారాజు యేసయ్య రాబోతున్నాడు. నా కొరకు పరలోక సిద్ధంగా ఉంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దీనికి ఆధారంగా ఒక సాక్ష్యం చెప్పి ముగిస్తాను. హల్లెలూయా.
పోర్చుగల్ దేశము అని ఒకటి ఉంది. ఈ పోర్చుగల్ దేశంలో భయంకరమైన యుద్ధము జరుగుతుంది. పిల్లలు, యవన పిల్లలు, పసు పిల్లలు అన్ని వ్యత్యాసం లేకుండా ఆ యుద్ధంలో వేల మంది కూలిపోతున్నారు, మరణిస్తున్నారు. ఆ పోర్చుగల్ దేశంలో ఒక దైవజనుడు సేవ చేస్తున్నాడు. నా మాట అర్థమవుతుందా? ఆ దైవజనుడు ఏం చేస్తున్నాడండి? సేవ చేస్తున్నాడు. ఆయన ఒక మంచి దైవజనుడు, పరిశుద్ధుడు, ఎన్నో సంవత్సరంగా సేవ చేస్తున్నాడు. ఆ సేవ జరుగుతూ ఉన్న కాలంలోనే ఈ భయంకరమైన యుద్ధము ప్రారంభమైంది. ఏందండి, సవాలు అక్కడక్కడ పడి ఉంది, యుద్ధాలు కొనసాగుతుంది, అపాయము భయంకరంగా ఉంది. అప్పుడు ఈ సేవకుడు అనుకున్నాడు, నేను ఇక్కడే సేవ చేసి చనిపోయినా పర్వాలేదు, నా కుటుంబాన్ని నా జన్మభూమికి అంటే నా దేశానికి ఎలాగనైనా సరే పంపించాలి అని ఆయన ఇష్టపడి ఈ సేవకుడు భార్య, చెప్పండి, ఈ సేవకుడు భార్య, ఈయనకి 8 పిల్లలు. ఈయనకి ఎంత పిల్లలు? 8 పిల్లలు. అలాగనే ఈ సేవకుడికి 3 చెల్లెలు ఉన్నారు. 3 చెల్లెలు, భార్య, 8 పిల్లలు, సేవకుడు 3 చెల్లులని భద్రగా ఏం చేశాడండి? ఓడ ఎక్కించి, ఆ కాలంలో ఓడ ప్రయాణము కదా, ఓడ ఎక్కించి పంపించాడు. ఇప్పుడు ఓడ ప్రయాణమై వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈయనలో కొంచెం చిన్న సంతోషం ఏమిటి? యుద్ధానికి, నాశనానికి నా కుటుంబస్తులు అందరూ తప్పించబడ్డారు అని ఈయన కొంచెం తృప్తిగా, ఆ యుద్ధము జరుగుతూ ఉన్న మధ్యలోనే ఈయన కూడా కొందరికి సహాయం చేస్తా, ప్రార్థన చేస్తూ తన పరిచర్ని అలా అట్ట కొనసాగిస్తున్నాడు. ఆ కాలంలో ఓడ మరలా అక్కడ చేరాలంటే కొన్ని నెలలు పట్టిద్ది. ఈ యుద్ధ వాతావరణం అన్నీ అయిపోయిన తర్వాత సంఘములో ఇప్పుడు ఈయన సాక్ష్యం చెప్తున్నాడు. దేవుని మహాకృప వలన క్షేమముగా నా కుటుంబస్తులు అందరూ కాపాడబడ్డారు. దేవుని కృప వలన నా కుటుంబస్తులు అందరూ క్షేమముగా కాపాడబడ్డారు అని సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. వారము గడిచిన తర్వాత ఒక వార్త వస్తుంది. హల్లెలూయా. ఆ వార్తని ఇప్పుడు సేవకుడు సంఘంలో ప్రకటన చేస్తున్నాడు. ఏమిటి? నా భార్య, నా 8 పిల్లలు, నా చెల్లెలు 3 చనిపోయారు, ఆ ఓడ ప్రమాదములో చనిపోయారు అని వార్త వచ్చింది. ఆ వార్తని కూడా ఈ సేవకుడే ప్రకటన చేస్తున్నాడు. ఇప్పుడు సంఘస్థులకి అర్థం కావట్లేదు. ముందు వారు ఏం చెప్పారు? నా కుటుంబస్తులు అందరూ దేవుని కృప వలన ఏందండి అపాయానికి కాపాడబడ్డారు అని సాక్ష్యం చెప్పి, ఇప్పుడు ఆ ఓడ ప్రమాదంలో అందరూ చనిపోయారు అని చెప్తున్నారే. మరి ఇంత ముందు మీరు చెప్పిన ఈ 2 సాక్ష్యంలో ఏది నిజము అని ఆ సేవకుడి దగ్గర అడిగితే ఆయన అన్నాడు, నా కుటుంబస్తులు ఆ ఓడ ప్రమాదంలో చనిపోయింది వాస్తవమే, కానీ నిజము నేను మీకు చెప్తున్నాను, ఈ లోక మాలిన్యానికి, పాపానికి, నరకానికి, దుష్టత్వానికి, ఏంటంటే క్రీస్తు విరోధి ఉపద్రవానికి నా కుటుంబాలలో కాచి కాపాడబడి క్షేమముగా పరలోకంలో తండ్రి సన్నిధిలో ఉన్నారు అన్నాడు. ఇది ఆయన నిరీక్షణ. అక్షర ప్రకారంగా వారు చనిపోయారు, కానీ ఆయన ఆత్మ నమ్మకము ఏమిటి తెలుసా? నిరీక్షణ తెలుసా? నా కుటుంబము ఇప్పుడు పరలోకంలో ఉన్నారు, తండ్రి సన్నిధిలో ఉన్నారు, ఆనందముగా ఉన్నారు, నవ్వుతా ఉన్నారు. నేను కూడా అతి త్వరలో అక్కడ వెళ్ళి వారిని కలుస్తాను. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉండని, కొదువు ఉండని, బాధ ఉండని,
యేసు నామములో భయపడవద్దు. మన అందరి నిరీక్షణ ఒకటి, అది ఏం తెలుసా? నా కొరకు పరలోక సిద్ధంగా ఉంది. ఆమేన్ చెప్పండి. ఈ నిరీక్షణ నాలో దేవుడే ఉంచాడు. ఆమేన్ చెప్పండి. ఈ కృప, ఆయన ఉంచిన ఈ అనుభవాలు మొత్తం నాలో ఉండాలంటే ఎవరి సహాయం మనకు కావాలి? మనలో నివసించే పరిశుద్ధాత్మ దేవుని వలన మనందరూ కాపాడుముగాక. ఆయన అభిషేకం మనని నడిపించునుగాక. పరిశుద్ధాత్మ మనతో ఉండునుగాక. పరిశుద్ధాత్మ మనని కాపాడునుగాక. పరిశుద్ధాత్మ మనని బలపరచునుగాక. పరిశుద్ధాత్మలో నింపబడి జీవించుముగాక. పరిశుద్ధాత్మలో మన ప్రార్థన చెయ్యుముగాక. పరిశుద్ధాత్మకు దూరం అవ్వకుండా మన అందరూ జీవించుముగాక. దేవుడు ఈ వాక్యాన్ని మనకి ఆశీర్వాదంగా మార్చునుగాక. అందరూ స్తోత్రం చెప్తాం.